హాయ్ అండి, నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈ రోజు వీడియోలో క్యారెట్ వేసి దోసని చాలా టేస్టీగా అండ్ హెల్దీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే పర్ఫెక్ట్ విధానం అర్థమవుతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ దోసని ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి ఒక గ్లాసు రేషన్ బియ్యాన్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాసు మినపగుళ్ళని వేసుకొని వీటిని 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులోకి వేరే వాటిని యాడ్ చేసుకొని ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని మనం బియ్యాన్ని ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో పావు గ్లాసు అటుకుల్ని వేసుకోవాలి. ఇందులోకి కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలి. నెక్స్ట్ ఇందులో ఉన్న వాటర్ మొత్తాన్ని వంచేసుకొని మనం తాగే వాటర్ని యాడ్ చేసుకోవాలి. వీటిని ఒక 1 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఈ బియ్యం మినపప్పు అన్ని మంచిగా నానిపోయాయి కదా, మళ్ళీ వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మినపప్పు మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న అటుకుల్ని వాటర్తో సహా ఇందులోకి వేసుకోవాలి. మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన బియ్యం పప్పులను కూడా నెక్స్ట్ బ్యాచ్ కింద మళ్ళీ గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి వేసుకోవాలి. పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం 8 to 10 అవర్స్ పులియబెట్టుకోవాలి. మనం ముందు రోజు నైట్ కనుక పిండిని గ్రైండ్ చేసుకున్నట్టయితే నెక్స్ట్ డే మార్నింగ్ క్యారెట్ దోసల్ని వేసుకోవచ్చు. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పిండి బాగా పులిసిపోయింది కదా, ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. పిండి బౌల్ నిండా వచ్చిందని చెప్పి నేను కొంచెం పిండిని వేరే బౌల్లోకి తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 4 క్యారెట్లని పైన పీల్ తీసుకొని నీట్గా కడుక్కొని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. మూత పెట్టుకొని కొంచెమే వాటర్ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఈ దోస పిండిలోకి వేసుకోవాలి. క్యారెట్ని గ్రైండ్ చేసేటప్పుడు మరీ ఎక్కువ వాటర్ని యాడ్ చేస్తే కనుక పిండి లూజ్ అయిపోతుంది. వాటర్ కొంచెం యాడ్ చేసుకొని క్యారెట్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకొని ఈ క్యారెట్ మొత్తం ఈ పిండిలో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మనం పిండిని మరీ లూజ్గా గ్రైండ్ చేసుకున్నా కానీ లేదంటే క్యారెట్లో ఎక్కువ వాటర్ వేసి లూజ్గా అయినా కానీ మనకి దోశలు అంత పర్ఫెక్ట్గా రావండి. మనం దోశల పిండిని ఏ విధంగా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక ఈ బౌల్ని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని సగానికి తుంచుకొని వేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి ఫ్రై అయ్యాక ఇందులోకి కొన్ని పల్లీలని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్లోనే ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ పల్లీల్ని మనం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే బాగా ఫ్రై అవుతాయి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 బౌలు పుట్నాల పప్పును వేసుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్ తర్వాత ఇవన్నీ ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇవి కంప్లీట్గా ఆరిపోయాక ఒక మిక్సీ జార్లోకి ఈ పల్లీల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం చింతపండుని వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చట్నీ మొత్తాన్ని గ్రైండ్ చేసుకున్నాక ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేయండి. కొత్తిమీర తగిలితే లైట్గా మనకి చట్నీ బాగుంటుంది. ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టడం కోసం స్టవ్ మీద అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు, 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ వేగాక 2-3 ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకొని ఈ పోపు మొత్తం వేగాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, క్యారెట్ దోశల్లోకి చట్నీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశలు వేయడం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక ఒక ఉల్లిపాయను తీసుకొని ఇలా రుద్దుకోవాలి. ఒక చిన్న టిప్ అండి, మనం ఎప్పుడు దోశలు వేసినా కానీ ఇలా ప్యాన్కి ఉల్లిపాయ రుద్దుకోవడం వల్ల ప్యాన్ పాడవకుండా ఉంటుంది. నెక్స్ట్ పిండిని తీసుకొని 2 గరిటెలు వేసుకొని వీలైనంత పలచగా ఈ దోశని వేసుకోవాలి. మనం దోశ వేసేటప్పుడు గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకోండి. దోశ కాలాక దానిపైన ఆయిల్ని వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చాక దోశని ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇదే పిండితో సెట్ దోశ అయినా వేసుకోవచ్చండి. ఇలా దోశ 2 వైపులు కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ క్యారెట్ దోశలు చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇలా రెడీ అయిపోయిన దోశని ఒక ప్లేట్లోకి తీసుకొని మనం ప్రిపేర్ చేసిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ఇలా క్యారెట్ దోశల్ని ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి.
ఈ క్యారెట్ వడల్ని ప్రిపేర్ చేయడం కోసం పావు కేజీ క్యారెట్లు తీసుకున్నానండి. ఈ వడలు ప్రిపేర్ చేయడం కోసం ఈ క్యారెట్కి పైన ఉన్న పీల్ మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడుక్కొని ఈ క్యారెట్ మొత్తాన్ని తురుముకోవాలి. ఇలా అన్ని క్యారెట్ని తురుముకున్నాక ఒక బౌల్లోకి మనం తురుముకున్న క్యారెట్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 పచ్చిమిర్చిని రౌండ్గా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకొని కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకుని ఇలా తుంచి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూను సాల్ట్ని వేసుకొని ఇది మొత్తం చేత్తోనే కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులోకి ఒక బౌలు వరిపిండిని వేసుకోవాలి. వరిపిండి కూడా ఈ క్యారెట్లో కలిసే విధంగా బాగా కలుపుకొని ఇందులోకి ఒక 1/2 గ్లాసు వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండి మొత్తాన్ని చేత్తోనే బాగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి ఎక్కువ వేసుకోవద్దండి, పిండి లూజ్ అయిపోతుంది. పిండి మరీ లూజ్గా ఉంటే కనుక ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి వడలు. పిండిని ఈ కన్సిస్టెన్సీలో ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కవర్ని తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మనం ప్రిపేర్ చేసిన పిండిని తీసుకొని ఇలా లైట్గా ప్రెస్ చేయాలి. మరీ పలుచగా చేసుకోకూడదు, అలానే మరీ మందంగా చేసుకోకూడదు. ఇలా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి ఈ ప్యాన్లో పట్టేంత వరకు క్యారెట్ వడల్ని వేసుకోవాలి. ఈ వడలు కొంచెం కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఇలా హెల్తీగా క్యారెట్తో వడల్ని 15 మినిట్స్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ వడలు ఫ్రై అవడానికి కొంచెం టైం పట్టిద్దండి. నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన వడలను కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ వడలు చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగున్నాయి. ఆయిల్ కూడా అసలు పీల్చలేదు, చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక ఈ వడల్ని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ప్రిపేర్ చేసాం కదా క్యారెట్తో వడల్ని. మీరు కూడా ఒకసారి ఇలా క్యారెట్తో వడల్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇలా రెడీ అయిపోయిన వడల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. నేను ఒక వడని తుంచి చూపిస్తున్నా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ వడల్ని పల్లి చట్నీతో కానీ టమాటో చట్నీతో కానీ తింటే చాలా బాగుంటాయి. మా పిల్లలు అయితే పల్లి చట్నీతో తింటారండి, అందుకోసం నేను పల్లి చట్నీని ప్రిపేర్ చేశాను. బియ్యం పిండిలో క్యారెట్ తురుము వేసి పునుగుల్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ఈ పునుగులు అస్సలు ఆయిల్ పీల్చండి, తినేటప్పుడు కూడా చాలా లైట్ గా ఉంటాయి. ఈసారి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఈ పునుగుల్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అందులోకి 2 బౌల్స్ వరిపిండిని వేసుకోవాలి. 1/2 బౌలు గోధుమ పిండిని వేసుకోవాలి. 1/2 బౌలు ఉప్మా రవ్వను వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మనం ఏ బౌల్తో అయితే వరిపిండిని తీసుకున్నామో అదే బౌల్తో 1 బౌలు పుల్లటి పెరుగుని వేసుకొని ఇది మొత్తం ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. నెక్స్ట్ కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మనం పునుగుల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అదే ప్రాసెస్తో పిండిని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి మరీ లూజ్ అయినా కానీ ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. మరీ గట్టిగా ఉంటే కనుక పునుగులు గట్టిగా ఉంటాయి. ఒకవేళ పిండి లూజ్ అయితే కనుక ఇంకొంచెం వరిపిండిని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. ఇలా పిండిని కలుపుకున్నాక ఒక 1 అవర్ అయితే పక్కన పెట్టేసుకోవాలి. 1 అవర్ తర్వాత మూత తీసుకొని ఈ పిండిని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోకి ఒక 4 క్యారెట్లని తురుముకొని వేసుకోవాలి. 2 మీడియం సైజ్ ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఫైనల్గా కరివేపాకు వేసుకొని ఇది మొత్తం ఇందులో కలిసే విధంగా కలుపుకోవాలి. ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కనుక కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఈ కన్సిస్టెన్సీలో పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పునుగుల్ని ఆయిల్లో వేసేటప్పుడు ఇలా ఒక చివరి నుంచి పిండిని తీసుకొని ఇలా కొంచెం వేసుకోవాలి. ఇప్పుడు ఈ పునుగుల్ని వేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక గ్యాస్ మీడియం ఫ్లేమ్కి టర్న్ చేసుకొని పునుగుల్ని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకోవాలి. వేయగానే వెంటనే గంటెతో కదపకూడదు. కొంచెం ఫ్రై అయ్యాక అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ పునుగులు ఫ్రై అవడానికి కొంచెం టైం అయితే పట్టిద్దండి, ఎందుకంటే వరిపిండితో ప్రిపేర్ చేస్తాం కదా. ఇలా
మంచి గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు తీసేసుకోవాలి. నెక్స్ట్ బ్యాచ్ కింద మిగిలిన పునుగుల్ని వేసుకోవాలి. ఈ పునుగులు అయితే అంత పర్ఫెక్ట్ రౌండ్ షేప్ రావండి, ఎందుకంటే క్యారెట్ తురుము వేసాం కదా. మనం చాలా రకాల పునుగుల రెసిపీని చేసుకుంటూ ఉంటాం కదా, ఇలా ఒకసారి వరిపిండిలో క్యారెట్ తురుము వేసి చేయండి, చాలా బాగుంటాయి. ఇలా రెడీ అయిపోయిన పునుగుల్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని మనకు నచ్చిన చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి. నేను క్యారెట్ రైస్ రెసిపీని చూపించబోతున్నాను. మనం ఈ క్యారెట్ రైస్ని ఈజీగా 15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ రైస్ని ప్రిపేర్ చేయడం కోసం కుక్కర్లోకి 1.5 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని తీసుకోవాలి. నార్మల్ బియ్యంతోనైనా ఈ రైస్ని చేసుకోవచ్చండి. శుభ్రంగా వాష్ చేసుకున్నాక 1.5 గ్లాసు బియ్యానికి నేను 2.5 గ్లాసుల వాటర్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసుకొని ఇది మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలండి. 3 విజిల్స్ వచ్చాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని కుక్కర్కున్న విజిల్ మొత్తం పోయాక మూత తీసుకొని ఈ రైస్ని చల్లారబెట్టుకోవాలండి. ఇలానే కనుక మనం వేస్తే రైసు ముద్దగా అయిపోతుంది, అందుకోసం కొంచెం చల్లారబెట్టుకోవాలి రైస్ని. ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూను నెయ్యిని వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోవాలి. అచ్చు నెయ్యితో చేసుకుంటే ఈ క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ హోల్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. కొన్ని జీడిపప్పులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ జీడిపప్పులు ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 5-6 వెల్లుల్లిని తీసుకొని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక 2 పచ్చిమిర్చిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. కొన్ని బీన్స్ని తీసుకొని ఇలా బారుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఫైనల్గా కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 4 క్యారెట్స్ని తీసుకొని ఇలా తురుముకొని వేసుకోవాలి. మార్నింగ్ టైంలో మనం చాలా హడావుడిగా ఉంటాం కదా, ఇలా ఒకసారి క్యారెట్ రైస్ని ట్రై చేయండి. 15 మినిట్స్లో అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. ఇలా క్యారెట్ మొత్తం సాఫ్ట్గా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. రైస్ని వేసుకోవాలి. ఈ క్యారెట్ మొత్తం రైస్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ ఇలా రైస్ మొత్తాన్ని క్యారెట్లో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్యారెట్ రైస్ చాలా బాగుంటుంది. గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక 1 స్పూను పెప్పర్ పౌడర్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఒకవేళ మీకు కారం వేసుకోవడం ఇష్టం లేకపోతే కనుక ఇంకొక స్పూను పెప్పర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోకి మనం అన్నం ఉడికేటప్పుడు సాల్ట్ని యాడ్ చేసాం కదా, ఇంకొక 1/2 స్పూను సాల్ట్ని వేసుకోండి. ఫైనల్గా కొంచెం తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి. ఇది మొత్తం ఇంకొక 1 మినిట్ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అండి క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇలా రెడీ అయిపోయిన రైస్ని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రైస్లోకి కర్రీ ఏమీ అవసరం లేదండి, డైరెక్ట్గానే చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.